హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దీప్తి. ఈరోజైతే తెలంగాణ స్టేట్ అండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్లో అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఏమేం పోస్టులు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపాటికి SAA మేనేజర్. నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది 8 ఉన్నాయండి. ఏజ్ అనేది 25 to 35 మధ్యలో ఉండాలి. ఎలిజిబిలిటీ వచ్చేసేపాటికి MSW సోషియాలజీ, మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ, MSc హోమ్ సైన్స్, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. వీళ్ళకి పే స్కేల్ అనేది 17,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళందరూ ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా శిశు విహార్లో హైదరాబాద్లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ అండి సోషల్ వర్కర్స్. ఇక్కడ పోస్ట్ అనేవి 7 అయితే ఉన్నాయి. ఏజ్ అనేది 25 to 35 మధ్యలో ఉండాలి. వీళ్ళకి ఎలిజిబిలిటీ అనేది డిగ్రీ అండ్ PG ఇన్ సోషల్ వర్క్, PG డిప్లొమా ఇన్ సైకాలజీ, ECDD 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి పే స్కేల్ అనేది 14,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ పోస్ట్ నర్స్ అండ్ ANM అండి. ఇక్కడ 6 పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 25 to 35 years మధ్యలో ఉండాలి. వీళ్ళు క్వాలిఫై అయి ఉండాలండి. ANM కానీ నర్స్ కానీ క్వాలిఫై ఉండాలి. వీళ్ళకి 9,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ అండి ఆయుష్. దీంట్లో 23 పొజిషన్స్ ఉన్నాయండి. 25 to 50 years మధ్యలో ఉండే చాలు. వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చి 10th పాస్ అండి. వీళ్ళు ఏం చేయాలంటే చిల్డ్రన్స్ని, ఇన్ఫాంట్ని టేక్ కేర్ చేసుకోవాలండి. అంటే చిన్నపిల్లల్ని చూస్తూ ఉండాలి. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసేపటికి 6,000 అయితే ప్రొవైడ్ చేస్తారు per month అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ అంటే అకౌంటెంట్ ఉంది. ఒక పొజిషన్ అయితే ఉంది. ఏజ్ అంటే 21 to 35 years మధ్యలో ఉండాలి. వీళ్ళు బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ అండ్ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో అయితే ఉండాలి. వీళ్ళకి 14,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. సెవెంత్ అండి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఒక పొజిషన్ అయితే ఉందండి. ఏజ్ అంటే 21 to 35 years మధ్యలో ఉండాలి. వీళ్ళు బ్యాచులర్ డిగ్రీ అండ్ DCA 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 10,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ పోస్ట్స్ అన్ని క్వాలిఫై అయిన వీళ్ళు శిశు విహార్ హైదరాబాద్లో వర్క్ చేయాల్సి వస్తుంది అని అయితే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ అండి ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఒక వెబ్సైట్ ఉంది కదండి, ఆ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేయాలి. అది మీకు చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ని. దాంతోపాటు మీరు పాస్పోర్ట్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. అండ్ మీ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలండి. అటాచ్ చేసి ఇక్కడ ఉన్న అడ్రస్ అయితే ఇచ్చారు కానీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ WCDSC ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ బ్లాక్ కలెక్టరేట్ కాంప్లెక్స్, నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్. పిన్ నెంబర్ 500001కి అయితే మీరు ఆన్ ఆర్ బిఫోర్ 26th October 2025 PM లోపల మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి రీచ్ కావాలి. ఇక్కడ మీరు ఎన్ని పొజిషన్స్కైనా అప్లై చేసుకోవచ్చండి. ప్రతి పొజిషన్ సపరేట్ ఎన్వలప్ కవర్లో పెట్టి అక్కడున్న పైన నేమ్స్ ఉన్నాయి కదండి, పోస్ట్ నేమ్స్, అవి అయితే క్లియర్గా రాయాలండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడికైతే ఫోన్ నెంబర్ అయితే చెప్పారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఎలా ఉంటుందంటే ఇలా చూపిస్తున్నాను కదండి, ఈ పోస్ట్స్ అన్నిటికీ మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ రాయాలనుకుంటున్నారు, మీ నేము, రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ID, డేట్ ఆఫ్ బర్త్, మీకు ఇక్కడ డిజబిలిటీ ఉంటే ఎన్ని అన్నీ ఫిల్ చేయాలండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఏముంది, ఇక్కడ కనబడుతుంది కదండి, ఇవన్నీ ఫిల్ చేసి టెస్టిమోనియల్స్ అన్నీ అటాచ్ చేసి అడ్రస్ ఉంది కదండి, ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయడమే. మళ్ళీ చెప్తున్నాను, 26th October 2020 లోపల అయితే వెళ్ళిపోవాలి. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.